హాయ్ అండి. చుక్క నూనె కూడా లేకుండా అలాగని రుచిలో ఏమాత్రం తీసుకొని సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ చేసుకుందామా? నాకు చికెన్ బిర్యానీ కన్నా ప్రాన్స్ బిర్యానీ అంటేనే ఇష్టమండి. మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. అయితే దీనికి నేను ముందుగా 3/4 కిలో బాస్మతి రైస్ తీసుకుని నీళ్లు పోసి ఒక 2-3 సార్లు అయితే కడగాలండి. ఇలా పిసికి చేత్తోని ఒక 2-3 సార్లు అయితే కడిగి ఆ నీళ్లు వంచేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకుని నానబెట్టాలండి. పక్కన పెట్టుకుందాము. ఒక 2-3 గంటలు అయితే నానాలి. బిర్యానీకి ఒక 2 ఆనియన్ కట్ చేసినవి, ఒక 10 పచ్చిమిర్చి, ఒక జాపత్రి, ఒక 6 మరటి మొగ్గలు, ఒక 10 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 6 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. మనం ఒక 6-7 లోటాలు నీళ్లు పెట్టుకోవాలండి పొయ్యి మీద. నీళ్లు మరిగినాక ఇవన్నీ వేయాలి. పచ్చిమిర్చి అవిని మసాలా దినుసులు వేయాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేయాలి. టేస్టింగ్ సాల్ట్ అండి, కొంచెం ఉప్పు వేయాలి రుచికి సరిపడా. స్పూన్ అయితే ఒక 3 స్పూన్లు అయితే పడద్ది. వాటర్ కదండి, ఉప్పు ఎక్కువే పడద్ది. ప్రాన్స్ కి మసాలాకి ఒక 2 స్పూన్లు గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 3 లాలిక్కాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు అయితే వేసి మనం మసాలా నూరుకోవాలి. అల్లం పేస్ట్ కి 2 ఎల్లుల్లిపాయలు తొక్కలిసినవి, చిన్న అల్లం ముక్క. బిర్యానీకి 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. ప్రాన్స్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో మనం నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 2 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, మనం నూరుకున్న మసాలా అండి. నేను ఇంట్లోనే నూరాను కళాయిలో. అది వాటర్తో సహా వేసేయాలి. పెరుగండి, ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత చేతితో కలపాలండి. మనం వేసిన మసాలాలు ఇవన్నీ బాగా పక్కన పెట్టుకోవాలండి. నాంతదే బిర్యానీ నీళ్లు మరుగుతున్నాయి కదండి, అందులో మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్లు వంచేసి బియ్యం అయితే వేయాలి. మరిగే నీటిలో బియ్యం వేసిన తర్వాత మంట ఐలో పెట్టుకుని గరిటతో ఒకసారి బాగా కలిపిన తర్వాత 70% అయితే ఉడకాలండి. ఉడికిన తర్వాత నీళ్లు వంచేసుకుని పక్కన పెట్టుకుందాము. చూసారా, 70% ఇలా ఉండాలి పలుపు. మనం కుక్కర్ పెట్టుకుని మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అదైతే వేయాలండి. 0 ఆయిల్ అండి. ఆయిల్ అయితే అసలు వేయట్లేదు నేను బిర్యానీలో ఎక్కడా కూడా. ఉత్తి గిన్నెలోనే వేయాలి ప్రాన్స్. ఈ బిర్యానీలో నేను ఆయిల్ ఎక్కడా వాడలేదండి అసలనే. ఇదే బిర్యానీ ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు. మనం ప్రాన్స్ కుక్కర్లో వేయక ముందు ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఆ ఆయిల్లో ప్రాన్స్ వేసి మగ్గనివ్వాలండి. ఒకసారి కలిపిన తర్వాత మంట సిమ్లో పెట్టి మూత పెట్టుకుని ఆ నీళ్లు ఇంకే వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారా, వాటర్ అనేది ఎక్కడా లేదు, ఇంకిపోయింది. మనం వాచి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దామండి ప్రాన్స్ లోని. మొత్తం రైస్ వేసేసిన తర్వాత ఇందులో కొంచెం జాజికాయ అయితే వేయాలండి. పొడి వేస్తున్నాను నేను. జాజికాయలో ఒక 4వ వంతు పొడి చేశానండి. ఆ పొడి అయితే వేసాను. లాలిక్కాయలు ఒక 6-7 లాలిక్కాయలు అయితే పొడి చేసి వేసానండి. ఈ బిర్యానీకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. లాలిక్కాయలు, జాజికాయ ఏ బిర్యానీ చేసినా కానీ ఇలాగే వేస్తాను నేను పొడి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పొళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలపాలి. ఎందుకంటే మనం వేసిన పొళ్ళు పైనే ఉండిపోతాయి కదా, దానివల్ల ఒకసారి కలిపి ఇలా సమానంగా చెయ్యాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది వేయాలి పైన. వేసి మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉంచాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మగ్గిపోద్ది బిర్యానీ మొత్తం. చూసారా ఎలా ఉందో, పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ. చూసారా, రెడీ అయిపోయిందండి. నాకు ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా నేను చేసి చూపించాను, తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.